మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకి అందరికన్నా ముందుగా శ్రీ మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. అంటే మన పెద్దవారు చెప్తుంటారు, ఏ రోజు మనం ఉపవాసం ఉండినా ఉండకపోయినా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు. కనుక అలాంటి మహాశివరాత్రి రోజున మహాదేవుడి యొక్క స్మరణ, ధ్యానము, అభిషేకము, అర్చన, దర్శనము, మహాదేవుడికి జలాభిషేకము, మహాదేవుడి యొక్క చంద్ర బిల్వదలము, ఏ కార్యక్రమాన్ని చేసినా తెలిసి ఓం నమ శివాయ అన్న, తెలియక ఓం నమ శివాయ అన్న పరమేశ్వరుడి యొక్క కృప కటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, విశేషంగా మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఎన్నడూ లేని విధంగా కన్నీ విని ఎరుగని రీతిలో మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఈ మహాశివరాత్రి సందర్భంగా మాస ప్రారంభంలో జరుగుతుందని చెప్పి గమనించాలి. ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రతకారకుడు శుక్రుడు మకర రాశిలో సంచార స్థితి. రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం మనకు బోధిస్తుంది. కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ఒకవైపు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతూ ఉండగా, విశేషంగా పంచమ స్థానంలో గురు సంచార స్థితి, వ్యయంలో చతుర్గ్రహ సంచార స్థితి జరుగుతూ ఉండగా వచ్చినటువంటి మాఘ పూర్ణిమ రవి పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలి, గ్రహదోషాన్ని తొలగించడం వలన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, సకలమైన సేవా రంగాల్లో ఉండబడిన వారు, ప్రభుత్వ రంగాలుగా ఉండబడిన వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను ఎలా అధిగమించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా? ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి రాశిలోనే రాహు సంచార స్థితి ఉండడం వలన అంటే వీరికి ఆకలి ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆలోచన ఎక్కువ, అనంత సంపద కోట్ల రూపాయల్లో రావాలి అనే స్వభావం కలిగి ఉంటుంది. కానీ పెద్దవారు చెప్తూ ఉంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోగాలి, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మౌనంగా ఉండాలి, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని చెప్తూ ఉంటుంది. కనుక ప్రస్తుత కాలమాన ప్రకారంగా వీటన్నిటినీ అనుసరించాలి. 2వ స్థానంలో ధనవాకు కుటుంబ స్థానంలో శని భగవానుడు జలరాశిలో ఉండడం వలన వీరి యొక్క ఆలోచనలు ఊహాతీతం. అంటే 100 కోట్ల వ్యాపారాలు ఎలా చేయాలి, తెలివితేటలు పెట్టుబడులు ఎలా పెట్టాలి, జనాన్ని ఎలా ఆకర్షించాలి, వ్యాపారాలను ఎలా ఆకర్షించాలి, కొత్తదనం ఉత్పత్తులు ఎలా చేయాలి, ఆకాశంలో ఏమైనా స్థలం దొరికితే ఎలా అమ్మేయాలి అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో మనం ఎలా చూస్తుంటాం, చంద్రమండలంలో స్థలాన్ని అమ్ముతాం, సముద్రపు గర్భంలో ఉండబడినటువంటి నిధి నిక్షేపాలను ఎలా బయటికి తీయాలి, అనగా సముద్రంలో ఏముంటాయి, చేపలు ఉంటాయి, రొయ్యలు ఉంటాయి, చాలా సంపద ఉంటుంది. అంటే షిప్లలో అంటే సముద్ర గర్భంలో ఉండబడిన వ్యాపారాలు చేయాలని ఉంటుంది. కానీ ఇప్పుడు అంత సరైన సమయం కాదు అని చెప్పి కూడా గమనించగలగాలి. సంతాన స్థానంలో దేవగురు బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయడం వలన పిల్లలు, నూతనంగా వివాహమైన వారికి పుత్రపుత్రిక సంతాన యోగ్యత, ఐశ్వర్యము, ఆనందము, పిల్లల యొక్క భవిష్యత్తులలో మీరు ఉన్నతమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందగలుగుతుంటారు. సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి, భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండాలి, వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేయడం, షేర్లు, పెట్టుబడులు, ఆకర్షణ చాలా అద్భుతమైనటువంటి స్థితిగతులు ఉంటున్నాయి. అయితే బంధుమిత్రు స్నేహితులు బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి కదా అని చెప్పి లోన్లు తెచ్చారా విరివిగా, రాబోయే కాలం ఇబ్బందికరం. అడుగుతున్నారు కదా అని చెప్పి మీ యొక్క విలువైన సమయాన్ని ధనాన్ని ఇచ్చారా, తిరిగి రాకపోగా పోలీస్ స్టేషన్ కోర్టు మెట్లెక్కే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది.
వ్యయంలో చతుర్గ్రహ సంచార స్థితి, ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కలత్రకార శుక్రుడు ఉన్నాడు కనుక, అంటే జల్లెడలో నీళ్ళు పోస్తే ఎలా నిలబడవో, ఎంత సంపదను మీకు వచ్చినా పెట్టలేని పరిస్థితి ఉంటుంది. కనుక ఆర్థికపరమైనటువంటి విషయాలకు వచ్చే లోపల మీరు తల్లిదండ్రులను కానీ, మీకు సన్నిహితులను కానీ, మీ కుటుంబ సభ్యులను కానీ వారు మీ పక్కన ఉంచుకొని వచ్చిన ధనాన్ని వారి చేతికి ఇచ్చి, ఈ యొక్క ధనాన్ని బియ్యంలో ఒకరోజు ఉంచి వారి చేత డబ్బులు తీసుకోండి. కుజదోషము, సకల గ్రహ దోషాలు, యంత్ర ఆయుధాలతో దోషాలు తొలగిపోతాయి. కనుక సద్బుద్ధి, సద్జ్ఞానము, సత్ప్రవర్తన వలన ఉన్నతమైన జీవితం పొందగలగాలి అన్నట్టయితే తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర ప్రదక్షిణ, నువ్వుల నూనె దీపము, వసతి కలిగితే తెల్ల జిల్లేడు వేరు తెచ్చుకొని సింధూరం పూసి లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని ఇంట్లో ఉంచుకోవడము, మహాదేవుడికి మహాశివరాత్రి సందర్భంగా బెల్లం నీటితో లేకుంటే చక్కెర రసంతో అభిషేకం చేయడము, అలాగనే పాలతో పంచామృతములతో అభిషేకం చేసి ఈ తీర్థాన్ని భక్తులకు పంచగలిగినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఐరన్ వ్యాపారస్తులు, కార్లు, షోరూంలు, ఇనుప వస్తువులతో వ్యాపారం చేసేవారు, వంటింటి సామాగ్రి, సంపూర్ణమైనటువంటి ఆహార ఉత్పత్తులు, హోటల్ బిజినెస్ చేసేవారు ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.